వెల్కమ్ టు దిస్ ప్రెజెంటేషన్ వ్యూవర్స్. ఈ ప్రెజెంటేషన్ మీకు సివిల్ సర్వీసెస్ పరీక్ష గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకోవడానికి, కొన్ని అపోహలు మీకు తొలగించడానికి ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశాం. ఈ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత మీరు పరీక్షకి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఈ పరీక్ష చాలా టఫ్ అని ఎందుకంటారు, ఈ పరీక్షలో పాస్ అవ్వడానికి 4-5 అటెంప్ట్స్ అనేవి ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు మనకి కాలేజీలో టాపర్ అయినా కూడా పరీక్ష పాస్ అవ్వడానికి టైం పడుతుంది, అలాగే కొంతమంది ఫాస్ట్గా ఎలా క్లియర్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ కొంచెం మీకు క్లారిఫై కావచ్చు. సో ఈ కంప్లీట్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత మీ డెసిషన్స్ మీకు తీసుకోవడం ఈజీ అవుతుంది. సో మనం యాజ్ అన్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ తీసుకుందాం. 2025 ఎగ్జామ్ మీరు కానీ ప్రిపేర్ అవుతుంటే ఎలా దీనికి ప్రిపేర్ అవ్వాలి, పరీక్ష ఎలా ఉంటుంది అని. పరీక్ష 2025లో ఉన్న పరీక్షకి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది. ఫిబ్రవరిలో వచ్చే నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ ఫామ్ అన్నీ మీకు 1 month టైం ఇస్తారు. తర్వాత మీకు 25th మేన ప్రిలిమినరీ 1 day ఎగ్జామ్. అది ఆ రిజల్ట్స్ మీకు 15 daysలో వస్తాయి. క్లియర్ అయిన క్యాండిడేట్స్ 22nd August నుంచి 5 days షెడ్యూల్లో దే విల్ బీ టేకింగ్ అప్ ద మెయిన్స్ రిజల్ట్ మీకు ఒక 2 months తర్వాత వస్తుంది. ఇంటర్వ్యూస్ విల్ బీ కండక్టెడ్ మేబీ అరౌండ్ December, January, February. ఈ 3 నెలలు ఎప్పుడైనా జరగచ్చు. ఇంటర్వ్యూస్ కూడా ఈ మధ్యలో 2.5 months జరుగుతున్నాయి. సో మీకు రిజల్ట్స్ వచ్చేసరికి మీకు ఇట్ బి March, April. మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మీకు ఒక 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అప్లికేషన్ టు ది డేట్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్. ఏజ్ వైజ్ అంటే మీకు ఇక్కడ అర్హతలు చూసుకుంటే ఫస్ట్ ఏజ్ అండ్ గ్రాడ్యుయేషన్. అకాడమికలీ గ్రాడ్యుయేట్ అయితే చాలు, పర్సంటేజ్తో మీకు ఏమీ దిస్ నథింగ్ అబౌట్ ఇట్, నథింగ్ దట్ యూ టు వరీ. 10thలో మీకు తక్కువ వచ్చిందా, 12thలో తక్కువ వచ్చిందా పర్సంటేజ్, దానివల్ల మీకు ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ ప్రిపరేషన్. మీరు ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి వాళ్ళు చెప్పిన ఒక స్పెసిఫిక్ డేట్కి. ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే రోజు కూడా యూ డోంట్ హ్యావ్ టు గెట్ యువర్ సర్టిఫికెట్. మెయిన్స్ పరీక్ష రాసే టైంకి మీకు సర్టిఫికెట్ రావాలి. సో మీకు 21 కానీ వచ్చుంటే యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్. మినిమం ఏజ్ ఇస్ 21 ఫర్ ఆల్ కేటగిరీస్. మ్యాక్సిమం ఏజ్ అకార్డింగ్ టు ద కేటగిరీ మారుతూ ఉంటుంది. అటెంప్ట్స్ కూడా మీకు అకార్డింగ్ టు ద కేటగిరీ మారుతాయి. సో జనరల్ కేటగిరీకి వీ హ్యావ్ 6 attempts, ఓబీసీకి 9, ఎస్సీ అండ్ ఎస్టీ దేర్ ఇస్ నో లిమిట్ ఆన్ ద నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ బట్ ఏజ్ లిమిట్ ఇస్ దేర్ 37. ఈడబ్ల్యూఎస్కి మళ్ళీ వీ హ్యావ్ 6 attempts అన్నమాట. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూస్తే 1 సంవత్సరం ఎక్కువ ఉండొచ్చు, 1 సంవత్సరం తక్కువ ఉండొచ్చు. మీకు దీని గురించి ఎందుకు తెలియాలి అంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు మీ ఛాన్సెస్ ఆఫ్ ద ఎగ్జామ్ మీకు క్లియరింగ్ ద ఎగ్జామ్ బికమ్ మోర్ అనమాట. సో 1056 ఉన్న ఇయర్ రాస్తే 2024లో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు కానీ 712 ఉన్న ఇయర్ రాశారనుకోండి, ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. ఎందుకంటే ఎప్పుడు ఒక రేషియోలో తీసుకుంటారు వాళ్ళు, ప్రిలిమ్స్ టు మెయిన్స్ టు ఇంటర్వ్యూ. ఆ రేషియో మీకు ఆటోమేటికలీ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు రేషియో విల్ బీ మోర్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడే పరీక్ష రాయడం ఈజ్ ఆల్వేస్ బెటర్. నెక్స్ట్ 2-3 yearsలో కూడా ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ లెవెల్లోనే ఉంటాయి, లేకపోతే కొంచెం తగ్గచ్చు. సో అలా ప్లాన్ చేసుకుని యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ ప్రిపరేషన్. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం బేసికలీ గ్రాడ్యుయేట్ అన్నాం. అలాంగ్ విత్ గ్రాడ్యుయేషన్ ఏజ్ లిమిట్ 21 అనేది మీకు వాళ్ళ కట్ ఆఫ్ డేట్ ఈజ్ August ఆఫ్ దట్ ఇయర్ అనమాట. సో మీకు 21, యూ షుడ్ నాట్ బి బార్న్ బిఫోర్ 2nd August 1993 అండ్ యూ షుడ్ నాట్ బి బార్న్ ఆఫ్టర్ 1st August 2004. ఈ డేట్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. యూపీఎస్సీ ఆగస్ట్ అనేది ఎందుకు తీసుకుంటారు, క్యాలెండర్ ఇయర్ ఎందుకు తీసుకోలేదు, జనవరి ఎందుకు తీసుకోలేదు అంటే ఇది ముందు నుంచి డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నార్మలీ మనకి అకాడమిక్ ఇయర్ తీసుకుంటే ఏప్రిల్ మేలో కంప్లీట్ అవుతుంది, రిజల్ట్ రావడానికి జూన్ కావచ్చు. అందుకని చెప్పి ఆగస్ట్ అని తీసుకున్నారు. అదే కన్వెన్షన్గా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది మార్చే ఛాన్సెస్ ఉండవు. సో మీరు ఎప్పుడు ప్లాన్ చేసినా ఈ ఏజ్ లిమిట్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి అకార్డింగ్ టు 1st of August. సివిల్ సర్వీసెస్ 2024లో మనకి 1056 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2025 ఆర్ కొంచెం ఇంక్రీజ్ కావచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ అందరికీ తెలిసిందే. ఇది ఎగ్జామ్ అనగానే క్వశ్చన్ అడిగినప్పుడు ప్రిలిమ్, మెయిన్, ఇంటర్వ్యూ అంటారు. 3 stages ఎగ్జామ్ ఇది అని. టఫెస్ట్ ఏమిటి అంటే చాలామంది ఇంటర్వ్యూస్ ద టఫెస్ట్ అనుకుంటారు. దీనికి కారణం ఒక బయట క్రియేట్ అయిన ఇది సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారు. 2 మీకు యూట్యూబ్లో మీరు చూసే చాలా ఇంటర్వ్యూలు కావచ్చు. బట్ యాక్చువల్లీ చూస్తే మీకు ఈజియెస్ట్ ఈజ్ ద ఇంటర్వ్యూ సరిగ్గా ప్రిపేర్ అయితే. ఇక్కడ మీకు ప్రిపరేషన్కి, మీకు అక్కడ అడిగే క్వశ్చన్స్కి, అక్కడ మీ పర్ఫార్మెన్స్కి ఒక లింకేజ్ ఉంటుంది. అండ్ టఫెస్ట్ విల్ యాక్చువల్లీ బీ ద ప్రిలిమినరీ. మీకు డెఫినెట్లీ డౌట్ వస్తుంది, ప్రిలిమినరీ టఫెస్ట్ అంటారు, ఎందుకంటారు ప్రిలిమినరీ టఫెస్ట్ అని? ఆబ్జెక్టివ్ టైప్ కదా. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఏముంది, ఇట్స్ క్వైట్ ఈజీ. నేను స్కూల్లో టాపర్ని, కాలేజీలో కూడా ఐఎమ్ ఏ టాపర్, వై విల్ దిస్ ఎగ్జామ్ బి
టఫ్ ఫర్ మీ అని డౌట్ న్యాచురల్ అది. కానీ ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది అని మనం చూస్తే, ప్రిలిమినరీ మీరు చూడండి 10 లక్షల మంది అప్లై చేస్తారు, నియర్లీ అందరూ అప్లై చేస్తారు, కానీ ఇందులో రాసేది ఓన్లీ 5 lakhs. సో మీ కాంపిటీషన్ ఇస్ బేసికలీ కమింగ్ ఫ్రమ్ దిస్ 5 lakhs. ఈ 5 lakhs నుంచి ఓన్లీ 13,700 రీచ్ ద లెవెల్ ఆఫ్ మెయిన్స్. అంటే నియర్లీ మీరు 4,90,000 అనుకోండి, 4,85,000 పీపుల్ ఇక్కడ ఆస్పిరెంట్స్ ఆర్ బీయింగ్ ఫిల్టర్డ్ హియర్ ఫ్రమ్ ప్రిలిమినరీ టు మెయిన్. దానివల్ల ప్రిలిమినరీ టఫ్ అయిపోతుంది. రెండు, ఈ ఫిల్టరేషన్ ఉంది చూసారా, ఈ మన 5 lakh to 13,000, it is done based on 2 papers. అందులో 1 paper is qualifying, the other paper is the actual paper that matters rank కి. అంటే 100 questions లో they have to filter from 5 lakh to 13,000. సో అక్కడ ఛాన్స్ ఎలిమెంటు, లక్ ఎలిమెంటు ప్లస్ మనం క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయగలిగాం, ఆల్ దిస్ మ్యాటర్. అందుకని ప్రిలిమినరీ టఫ్ అవుతుంది. మెయిన్లీ ప్రిలిమినరీ టఫెస్ట్ ఎందుకంటే చాలామంది ప్రిలిమినరీ కూడా క్లియర్ చేయకపోవడానికి కారణం ఈ నంబర్ ఆఫ్ పీపుల్ బీయింగ్ ఫిల్టర్డ్. మెయిన్ పరీక్షకు వచ్చిన తర్వాత మెయిన్ టు ఇంటర్వ్యూ సరిగా ప్లాన్ చేసుకుంటే పెద్ద డిఫికల్ట్ కాదు యాజ్ కంపేర్డ్ టు ద ప్రిలిమినరీ. అండ్ ఫైనలీ సెలెక్షన్ ఇస్ 1056. ఇక్కడ చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, తిరిగి వచ్చారు, మళ్ళీ ఈ పరీక్ష మొదలవుతుందంటే ఇది మీకు మనం చిన్నప్పుడు చూసిన స్నేక్స్ అండ్ ల్యాడర్స్, వైకుంఠపాళి టైప్ ఆఫ్ ఎగ్జామ్ 99కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మీరు యూ కెన్ కమ్ బ్యాక్ టు 0. సో ప్రతి అటెంప్ట్ ఫ్రెష్ అటెంప్టే. ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దే విల్ హ్యావ్ టు రైట్ ద ప్రిలిమినరీ, మళ్ళీ అదే డిఫికల్టీ ఫేస్ చేయాలి. అండ్ చాలా కేసెస్ ఉన్నాయి వేర్ ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిలిమ్ కాని వాళ్ళు చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, అవి మనం మళ్ళీ వీ కెన్ డిస్కస్. బట్ ఇక్కడ చూడండి, టఫెస్ట్ ఈజ్ ప్రిలిమినరీ. మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే 80,000 పీపుల్ జనరలీ మనకి అప్లై చేస్తున్నారు. యావరేజ్గా కొంచెం ఒక సంవత్సరం ఎక్కువ ఉంటుంది, ఈ గ్రూప్ 1 పరీక్షలు ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. అందులో యాక్చువల్లీ అపియర్ అయ్యేది మళ్ళీ 41,909. మనకున్న 7 centers అక్రాస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీకు 41,909 నార్మల్లీ ప్రిలిమినరీ అపియర్ అవుతారు. అందులో అబౌట్ 500 to 600 పీపుల్ క్లియర్ ద ప్రిలిమినరీ. ఇందులో అబౌట్ 90 to 100 గో టు ద ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్ ఇస్ 50 అనమాట. అల్టిమేట్లీ మనకి ఎవ్రీ ఇయర్ చూస్తే 45, 50, 55 ఈ మధ్యలో ఫైనల్ సెలెక్షన్స్ ఉంటున్నాయి. చాలామంది రిపీటర్స్ ఉంటారు ఇక్కడ. సో ఆల్రెడీ పరీక్ష రాస్తున్న వాళ్ళు, సెకండ్ థర్డ్ అటెంప్టర్స్ చాలామంది ఉంటారు, సర్వీస్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ ఇన్ జనరల్ మనకు తెలుగు రాష్ట్రాల కాంపిటీషన్ ఇలా ఉంటుంది. వేకెన్సీస్ మనం తీసుకుంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ అబౌట్ నార్మలీ 180 వేకెన్సీస్ ఇన్ ఐఏఎస్. సో ఇందులో మీరు అబౌట్ 90 విల్ బీ ఫర్ ద జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, బ్యాలెన్స్ విల్ బీ ఫర్ ద రిజర్వేషన్ ఉన్న వారికి. అలాగే ప్రతి ఆల్ ది సర్వీసెస్ నార్మలీ ఇన్ని సర్వీసెస్ మీకుంటాయి. 180 ఇన్ ఐఏఎస్ అండ్ 200 ఇన్ ఐపీఎస్ అనేది కొంచెం హై నెంబర్. ఇది ఇలా ఉన్నప్పుడే మనం ఈ పరీక్ష రాస్తే మనకి మంచి సర్వీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అగైన్ మీరు పరీక్ష రాయడం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద స్పెసిఫైడ్ సర్వీస్. అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ఏ నార్మల్లీ ఏం చేస్తాం మనం, అవి ఎక్కువ ఉన్న సంవత్సరం రాస్తే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకసారి చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ చూస్తే మీరు యూ హ్యావ్ పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో 100 questions ఉంటాయి, 2 marks each, and paper 2లో మీకు 80 questions and 2.5 marks for each question. So total is 400 and there is negative marking of 33.33. పేపర్ 1 మీకు ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఏరియాస్. అలాగే పేపర్ 2లో మీకు ఈ ఏరియాస్ మెన్షన్ చేశారు. ముందు మనం పేపర్ 2 చూస్తే, పేపర్ 2 ఇస్ అ క్వాలిఫైయింగ్ పేపర్. అంటే మీరు ఇక్కడ ఒక కనీస అర్హత సాధించాలి, విచ్ ఇస్ 67 marks అవుట్ ఆఫ్ 200. ఈ మార్క్స్ మీకు వస్తేనే మీ ఫస్ట్ పేపర్ విల్ బీ కన్సిడర్డ్ అండ్ ద మార్క్స్ కోడ్ దేర్ విల్ బీ కన్సిడర్డ్. మీ ప్రిలిమినరీ అయిపోగానే కరెక్షన్ స్టార్ట్ అవుతుంది, ఓఎంఆర్ షీట్స్లోనే ఉంటుంది అది. 2 పేపర్స్ కరెక్ట్ చేస్తారు సైమల్టేనియస్గా. తర్వాత 67 కంటే తక్కువ వచ్చిన క్యాండిడేట్స్ పేపర్స్ పక్కన ఆ నంబర్స్ అన్నీ వాళ్ళకి తొలగించి మిగతా 67 దాటి వచ్చిన వాళ్ళందరినీ మెరిట్ లిస్ట్ ఒకటి తయారవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీకు 33% రావడం చాలా ఇంపార్టెంట్. క్వాలిఫైయింగ్ పేపరే కదా ఈజీ అని అనుకోవచ్చు. ఈ పేపర్ ఈ మధ్యలో బాగా టఫ్ అవుతుంది. క్యాండిడేట్స్ అందరూ క్యాట్ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ వచ్చేస్తుంది అన్నారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరే ఎగ్జామినర్ అయితే మీకు ఒకటే ఇన్స్ట్రక్షన్, 5 లక్షల మంది రాస్తున్నారు, ఈ 2 పేపర్స్లో ఎలాగోలాగా మీరు దీన్ని 10,000 మందినే సెలెక్ట్ చేయాలి, అటువంటి క్వశ్చన్ సెట్ చేయండి అంటే
పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. టఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఆన్సర్ చేయగలగడం కష్టం. సో ఈ పేపర్ కూడా మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఇంజనీరింగ్ చేసినా కూడా ఈ పేపర్ కూడా మీరు ఫోకస్ చేయాలి. అలాగే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ ఈ పేపర్లో ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే మనం జనరల్ స్టడీస్ పేపర్. ఆ పేపర్ క్లారిఫై అయితే ఈ అన్ని ఏరియాస్లోంచి మీకు 100 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 100 క్వశ్చన్స్ మీరు యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ప్రాపర్లీ టు గెట్ ఇన్ టు ద కట్ ఆఫ్ అనమాట. సో ఆ పేపర్ క్లియర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ విల్ బి దిస్ పేపర్, బికాస్ ఈ పేపర్ పర్ఫార్మెన్స్తోనే యూ విల్ గో టు ద మెయిన్స్. మనకి ఇప్పుడు పేపర్ 1లో ఎటువంటి క్వశ్చన్లు వస్తాయి చూడండి. కొన్ని ఈ క్వశ్చన్ సింపుల్గా ఉంటాయి చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ టౌన్స్ ఇస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ అని. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు ఆ సంవత్సరం అంటే అదే ఇయర్ యాక్చువల్లీ మీకు ఈ హోల్ మ్యాటర్ వాజ్ ఇన్ ది న్యూస్. ఎందుకు? ధోలవీరా వాజ్ నేమ్డ్ ఇన్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అనమాట. మనం జనరలీ హిందూ పేపరే చదవాలంటాం, అలాగే హిందూలో క్లారిటీతో దే వాజ్ అన్ ఆర్టికల్ ధోలవీరా ఇన్ గుజరాత్ అండ్ యునెస్కో ఇస్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. ఆ బేసిస్లో ఈ క్వశ్చన్ అడిగారు. అలా మనం ప్రిపేర్ అవ్వగలిగితే ఇట్స్ క్వైట్ ఈజీ. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి, కనెక్ట్ చేసుకోండి అని. కానీ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి, అవి సింపుల్ క్వశ్చన్స్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి వేర్ సింగిల్ ఆన్సర్ ఉండదు, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆన్సర్స్ అనమాట. ఇది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అపియర్స్ చాలా సింపుల్. ఇది మీరు ఎవరైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ నుండి కాన్స్టిట్యూషన్ చదివి ఉంటారో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకసారి ట్రై చేయండి. వాట్ విల్ బి యువర్ ఆన్సర్? మీరు ఏ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారు అని మీరు ఒకసారి ఆలోచించి ఆ ఆన్సర్ మీరు టిక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దే కమ్ అవుట్ విత్ ఓన్లీ వన్. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఇస్ వెస్టెడ్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్. మనందరికీ తెలుసు ప్రైమ్ మినిస్టర్ మోస్ట్ పవర్ఫుల్, సో ఆటోమేటిక్లీ దిస్ విల్ బి ద ఆన్సర్ అని చెప్పి చదివిన వారు కూడా, కాన్స్టిట్యూషన్ చదివిన వారు బేసికలీ దే గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. యాక్చువల్ ఆన్సర్ ఏంటి అంటే మీకు యాక్చువల్ ఆన్సర్ విల్ బి నైదర్ 1 nor 2. ఇక్కడ చూడండి, ఇట్ సేస్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ ఇస్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే చిన్న వర్డ్ మార్చడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ ఇస్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ బదులు ఈ వర్డ్ని మార్చి ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇది తొందరపాటులో చదవడంలో మిస్టేక్ కూడా చేయొచ్చు, అన్నీ తెలిసినా కూడా. సెకండ్ తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ 1లోనే మనం మిస్టేక్ చేస్తున్నాం. సో ఇటువంటి క్వశ్చన్స్ దే ఆర్ గివెన్ బేసికలీ, ఒకటి మీకు క్లారిటీతో మీకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమన్నా తెలియాలి. ప్లస్ 2 మీరు పేపర్ చదివినప్పుడు, మీరు క్వశ్చన్ పేపర్ చదివినప్పుడు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. తొందరపాటు లేకుండా ఫాస్ట్గా కాకుండా ప్రతి వర్డ్ చూసుకుని చదివితే అక్కడ మిస్టేక్ జరగదు అనమాట. ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ చూస్తే మీకు ఇంకా క్లారిటీతో అర్థమవుతుంది ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంట్రీ. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ మళ్ళీ డి ఈస్ ద ఆన్సర్ అంటారు. బట్ డి ఈస్ నాట్ ద ఆన్సర్. ద యాక్చువల్ ఆన్సర్ ఇస్ బేసికలీ సి. ఎందుకు ఈ మిస్టేక్ చేసాం మనం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంట్రీ అన్నారు. దే డిడ్ంట్ సే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎనీ కంట్రీ, వాళ్ళకి ఈ ఉద్దేశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు కాన్స్టిట్యూషన్ అనే పర్పస్ ఏమిటి అని అడిగారు. అది మనం క్లారిటీతో చదవాలి. చదివిన తర్వాత దాని ఆన్సర్ ఏమిటని చూడాలి. ఆల్ ద 3 ఆన్సర్స్ ఆర్ 4 ఆన్సర్స్ అన్నీ కరెక్టే అనిపిస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ మీరు చూస్ చేయాలి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చదవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియన్ పాలిటీ అంటే స్టూడెంట్స్ అందరూ ఒక గైడ్ చదువుతారు. ఆ గైడ్ చదివితే చాలు అన్న ఫీలింగ్ ఉంది వారికి. కానీ చూస్తే ఆ గైడ్లో ఎక్కడా ఈ ఆన్సర్ లేదు. ఈ క్వశ్చన్ని మీకు ఈ బుక్లోంచి తీసుకున్నారు, అవర్ కాన్స్టిట్యూషన్ బై సుభాష్ కశ్యప్. ఈ పుస్తకం ఎందుకు రిఫర్ చేశారు అంటే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్. ఇది పబ్లికేషన్స్ డివిజన్ వారు పబ్లిష్ చేశారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన బుక్స్ కానీ వెబ్సైట్స్ కానీ దే ఆర్ టేకన్ యాజ్ ద మోస్ట్ ఆథెంటిక్ అనమాట. సో ఈ బుక్లో మీరు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఫ్యూ పేజెస్లోనే క్లారిటీతో వాట్ ఈస్ అ కాన్స్టిట్యూషన్ అని ఇచ్చారు. ఇది ఈ బుక్లోంచి పేస్ట్ చేయడం జరిగింది. సో మీరు చదివినప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ బుక్స్ చదవండి. గైడ్లో ఆన్సర్లు ఉండొచ్చు, గైడ్లో ఆన్సర్ ఉండదు అని అంటలేదు, కానీ ఎగ్జాక్ట్ డిటో తీసుకునేది వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్స్లోంచే తీసుకుంటారు. ఇక్కడ కొంచెం మన పేపర్ సెట్టింగ్ అనేది ఎలా జరుగుతుంది అని చూడాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇందాక అన్నాం అన్నీ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయని. అన్ని ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నప్పుడు యూపీఎస్సీ వారు వాళ్ళు ఇచ్చిన ఆన్సరే కరెక్ట్ అని వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి వారికి. ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు ఈరోజు. సో అప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రశ్న క్వశ్చన్ కూడా చేశారు యూపీఎస్సీ వారు. వాళ్ళు అప్పుడు ఈ బుక్ తీసుకెళ్ళి ఈ బుక్ ఫలానా వాళ్ళు పబ్లిష్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్ ఇది, ఇందులో ఇలా ఉంది అని చెప్తారనమాట. వేరే పుస్తకంలో వేరే రకంగా ఉండొచ్చు, కానీ ఇదే ఆన్సర్ ఎందుకు తీసుకుంటారు అంటే ఇది ఒక స్టాండర్డ్ పబ్లికేషన్. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ మనం చదవాలి, విచ్ కెన్ బి ఎన్సీఆర్టీ,
కెన్ బి పబ్లికేషన్స్ డివిజన్ ఆర్ ఎనీ లీడింగ్ పబ్లిషర్ పబ్లిష్ చేసిన టెక్స్ట్ బుక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్స్ ఆర్ సెట్ ఫ్రమ్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అండ్ నాట్ గైడ్స్. సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక మంచి యూనివర్సిటీ స్టాండర్డ్గా ఈ బుక్ లిస్ట్ ఇది, మీరు చేసే కోర్స్కి లెట్స్ సే హిస్టరీకి ఈ పుస్తకాలు మీరు చదవాలి, పాలిటీకి మీరు ఈ పుస్తకాలు చదవాలి అని ఇచ్చిన బుక్స్లోంచే నార్మల్లీ క్వశ్చన్స్ తీసుకుంటారు. ఇప్పుడు అలాగే మనము హిస్టరీ క్వశ్చన్స్ తీసుకుందాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఉంది. అదే సంవత్సరం ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. మనం ఎక్కడా చదివి ఉండం, ఏ క్లాస్లోనూ ఆ సంవత్సరం అయితే చెప్పుండరు ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. మీరు మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు క్వశ్చన్స్ అంటే, ఇందాక నేను చెప్పినట్టు స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకుంటున్నారు. అదే సంవత్సరం వచ్చిన ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది మధ్యలో హిందూలో కూడా వచ్చింది, ఆ ఇయర్ కూడా న్యూస్ పేపర్లో వచ్చింది. కానీ ఈ క్వశ్చన్ మీకు అలాంగ్ విత్ అదర్ క్వశ్చన్స్ ఆ ఇయర్ ఈ బుక్లోంచి తీసుకున్నారు. మనమేమో ఎన్సీఆర్టీ పుస్తకాలు బిపిన్ చంద్ర అవి చదువుతాం, వారేమో ఈ పుస్తకం ఈ బుక్లోంచి తీసుకున్నారు, ఇషితా బెనర్జీ దుబే అని. అండ్ దిస్ ఇస్ రికమెండెడ్ బై కాల్కటా యూనివర్సిటీ ఫార్ ద BA ఆనర్స్ కోర్స్ ఇన్ హిస్టరీ అనమాట. అది కూడా ఒక మంచి పబ్లిషర్ పబ్లిష్ చేసిన బుక్ ఇది. సో ఈ బుక్లో మీరు చూడండి క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేశారో విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఉల్గులాన్ అని ఉంది, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఉల్గులాన్. ఆన్సర్ ఇస్ D హియర్, బిర్సా ముండా. పేజ్ నెంబర్ 213 ఇదే బుక్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే పేజ్ నెంబర్ 233. ఓకే, అక్కడ దేశర్ కథ ఉంది, ఇక్కడ చూడండి దేశర్ కథ. హిప్నాటిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ద మైండ్ ఇక్కడ నుంచి పికప్ చేశారు. ఇన్స్పైర్డ్ బై స్వదేశీ ప్లేస్ ఇక్కడ నుంచి తీసుకున్నారు. అలాగే మూడో ప్రశ్న మీరు చూస్తే పేజ్ నెంబర్ 204 క్లియర్గా రఖ్మాబాయ్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అండ్ ఏజ్ ఆఫ్ కన్సెంట్. సో పేపర్ సెట్టింగ్ అనేది ఇలా జరుగుతుంది. అంటే అలా అని ప్రతి టెక్స్ట్ బుక్ మీరు చదవవలసిన అవసరం లేదు. నేను మీకు ఈ క్వశ్చన్స్ ఫ్లాష్ చేయడానికి మీకు చూపించడానికి కారణం ఏమిటంటే, చదివినప్పుడు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవండి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది, దాంతో మీరు ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టు పేపర్ 2లో మీకు మార్క్స్ వచ్చి పేపర్ 1 కూడా మీరు సరిగా చేయగలిగితే పేపర్ 1లో 2023లో మనకి కట్ ఆఫ్ 75.41 అవుట్ ఆఫ్ 200. మీరు అనుకోవచ్చు 75 అవుట్ ఆఫ్ 200 అని ఈజీగా తెచ్చుకోవచ్చు కదా అని. ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇస్ దిస్. దీనికి కారణం ఏంటంటే క్వశ్చన్స్ ఇందాక చూపించినట్టుంటాయి, 2 నెగిటివ్ మార్కింగ్లో చాలా మంది క్యాండిడేట్స్ లూజ్ అవుతారు. సో ఇక్కడ మీకు కావాల్సింది 1 నాలెడ్జ్ ఉండాలి, మీకు చదవాలి మీరు. 2 ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేస్తున్నప్పుడు అనవసరమైన క్వశ్చన్లు అటెంప్ట్ చేయకుండా గెస్ట్ చేసే క్వశ్చన్స్ జాగ్రత్తగా గెస్ట్ చేసి కొన్ని సర్టన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే చాలు. అన్ని క్వశ్చన్స్ కూడా చేయవలసిన అవసరం లేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ క్లియరింగ్ ప్రిలిమ్స్. చాలా మంది ఎగ్జామ్లో 30-40 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసేస్తారు, తర్వాత మిగతా క్యాండిడేట్స్ ఇంకా ఎక్కువ చేస్తున్నారేమో అని అటెంప్ట్ చేయడం మొదలెడతారు, అందుకని లూజ్ అవుతారు వాళ్ళు. మీరు 2 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్ అన్నప్పుడు మీకు 40 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేస్తే యూఆర్ ఆల్రెడీ దేర్, యూఆర్ పాస్డ్. అంటే మీరు సరిగ్గా కానీ మీరు చదువు ఉంటే, ప్రిపేర్ అయితే, పరీక్ష మీకు టఫ్ అయితే అలాగే ఆల్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో ఫైండ్ ఇట్ టఫ్. సో ఒక రిపీటర్కి, ఫస్ట్ అటెంప్టెడ్కి రిపీటర్కి డిఫరెన్స్ ఏంటంటే, రిపీటర్ ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతారు, అనవసరంగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయరు, తెలియని క్వశ్చన్లో ఎక్కువ ఛాన్స్ తీసుకోరు. సో అందుకని దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఈ కట్ ఆఫ్ ఎందుకు మారుతోందని కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. డిగ్రీ ఆఫ్ టఫ్నెస్ ఆఫ్ ద పేపర్ బట్టి కట్ ఆఫ్ మారుతుంది అనమాట. కొంతమందికి ఈ డౌట్ కూడా ఉంది, రిజర్వేషన్ అనేది ప్రిలిమినరీ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారా అని. మీకు ఈ కట్ ఆఫ్ చూడగానే మీకు తెలుస్తుంది, రిజర్వేషన్ అనేది ప్రిలిమినరీ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అట్ ఎవ్రీ స్టేజ్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్, అది మనకి లీగల్ మ్యాండేట్ అది. సో యూపీఎస్సీ డస్ దట్. ప్రిలిమినరీ క్లియర్ అయితే మీరు మెయిన్కి వెళ్తారు. ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్లో నేను అన్నాను మెయిన్ ఈజ్ ఈజియర్ దాన్ ప్రిలిమినరీ అని. దీనికి మెయిన్ కారణం మీరు చూస్తే నెంబర్ ఆఫ్ పేపర్స్ చూడండి, 1, 2, 3, 4, 5. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్, ఇండియన్ లాంగ్వేజెస్ క్వాలిఫైయింగ్, అంటే దీనిలో మీరు మినిమం అర్హత రావాలి మీకు. ఇక్కడ రాకపోతే మీ మిగతా పేపర్స్ కరెక్ట్ చేయడం జరగదు. ఫస్ట్ ఈ 2 పేపర్స్ కరెక్ట్ చేస్తారు, తర్వాత మిగతా పేపర్స్ కరెక్ట్ చేస్తారు. తర్వాత మనకి వీ హ్యావ్ ఎస్ఏ, ఇండియన్ హెరిటేజ్, గవర్నెన్స్, టెక్నాలజీ, ఎథిక్స్ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి మీకు 1750కి యు ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్. ఇది నేను ఎందుకు మీకు ప్రిలిమినరీ కంటే ఈజీ అన్నానంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు సపోజ్ ఇందులో తక్కువ వచ్చాయనుకోండి, ఇదే మీరు బేసికలీ ఇక్కడ ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఈ పేపర్లో తక్కువ వస్తే ఇక్కడ స్కోర్ చేసి మేకప్ చేయొచ్చు. అలాగే యూ కెన్ కీప్ మేకింగ్ అప్ అనమాట. సో మీరు క్యాండిడేట్స్, పాస్ అయిన క్యాండిడేట్స్ మార్క్స్ చూస్తే కొన్ని పేపర్స్ వాళ్ళు ఫోకస్ చేసి అక్కడ మార్కులు ఎక్కువ తెచ్చుకొని దానివల్ల వాళ్ళు పాస్ అయ్యారు.
సో అటువంటి అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. అన్ని బుక్స్ చదివేసి అంత మెటీరియల్ అంతా సేకరించేసిన తర్వాత రాయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే క్వశ్చన్స్ చాలా డైవర్స్గా ఉంటాయి. సో ఎక్కడ మనకి మార్కులు వస్తున్నాయో అక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పేపర్ గురించి, క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి డౌట్ ఉంది. ఈ పేపర్ ఎలా ఉంటుందని. మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే మీరు ఇక్కడ ఇంగ్లీష్ ఉండదు, మీరు బేసికలీ తెలుగు కానీ, హిందీ కానీ, కన్నడ కానీ ఏ సబ్జెక్ట్ మీరు తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చు. ఈ సబ్జెక్టు 300 మార్క్స్కి ఉంటుంది ఇది. అండ్ అందులో ఈ 1, 2, 3, 4, 5 ఈ ఏరియాస్లో క్వశ్చన్స్ అడుగుతారనమాట. డిఫికల్ట్ పేపర్ కాదు, కానీ బేసికలీ తెలుగు అభ్యర్థులకి ప్రాబ్లం ఏంటంటే 10th తర్వాత తెలుగు రాయలేదు, 10th వరకే తెలుగు చేసాము, తర్వాత అసలు అలవాటు పోయిందని అక్కడ మీరు ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది. అసలు తెలుగులోనే టచ్ లేకపోతే ఇంక మీరు హిందీ తీసుకోవచ్చు. ఇది తెలుగు లిటరేచర్ కాదు, మీకు సింపుల్ వ్యవహారిక భాషలో రాస్తే సరిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. దీనికి ఎక్స్ట్రా ప్రిపరేషన్ అవసరం లేదు, కానీ కొంచెం రైటింగ్ ప్రాక్టీస్. ఎగ్జామ్కి 1 నెల ముందర మీరు న్యూస్ పేపర్ తీసుకుని రోజుకు 1 గంట చదివితే మీకు 10thలో మీకున్న కమాండ్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడ మార్క్స్ వస్తాయో అక్కడ చూసుకుని మీరు మళ్ళీ అక్కడ యూ విల్ హ్యావ్ టు స్కోర్ మార్క్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఎస్ఏ ఈజ్ 100. ఎస్ఏ కొంచెం రాయడం కష్టం. కాంప్రహెన్షను, ఇక ట్రాన్స్లేషన్ టు ఇంగ్లీష్, ట్రాన్స్లేషన్ ఫ్రామ్ ఇంగ్లీష్ మనం ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ప్రెసీ రైటింగ్ కూడా బాగానే ఉంటుంది. సినానిమ్స్లో కూడా మీకు గెట్ ద మార్క్స్ అనమాట. సో మార్క్స్ ఇక్కడ పెద్ద డిఫికల్ట్ కాదు, కానీ కొంచెం ప్రాక్టీస్ అనేది అవసరం. ఇంగ్లీష్ తీసుకుంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి దర్. సింపుల్గానే ఉంది, పాస్ అవ్వచ్చు అనుకుంటాం, కానీ ఎవ్రీ ఇయర్ కొంతమంది క్యాండిడేట్స్ ఈ పేపర్స్లో కూడా క్వాలిఫై కారు. దానికి కారణం ఏంటంటే దే టేక్ ఇట్ ఈజీ. 3 గంటలు కూర్చొని ఈ పేపర్ మీరు కంప్లీట్ చేసి రావాలి. చాలా మంది 1 అవర్ 15 minutes రాసి బయటకు వచ్చేద్దామని చూస్తారు. రెస్పెక్ట్ ద పేపర్ అండ్ మేక్ షూర్ దట్ యూ కంప్లీట్. పేపర్ ఈజీగానే ఉంటుంది. ఇంగ్లీషు నార్మలీ మన తెలుగు రాష్ట్రాల దగ్గర పెద్ద ప్రాబ్లం కాదు. అయినా కూడా మీరు మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ రెండు దానికి ప్రిపేర్ అవ్వాల్సిన ప్రిపరేషన్ మీరు చేస్తూ రాయడం బెటర్. ఇంగ్లీష్కి ఎక్స్ట్రా ప్రిపరేషన్ అవసరం లేదు, కానీ పేపర్ మాత్రం మీరు ఆ 3 hours మీరు అటెంప్ట్ చేసి పేపర్ అన్నీ అటెంప్ట్ చేసి రావడం ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ అలాగే ఉంటుంది మీకు సేమ్. ఎస్ఏ ఈజ్ 100 marks, అలాగే కాంప్రహెన్షన్ 75, సెంటెన్స్ కరెక్షను మీకు పెద్ద ఇబ్బంది ఉండదు ఇక్కడ చేయడంలో. 75 out of 300 రావాలి మీకు. సో కరెక్షన్లో ఫస్ట్ మీ తెలుగు ఆర్ హిందీ, విచ్ ఎవర్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఇంగ్లీష్, ఈ 2 పేపర్స్ కరెక్ట్ చేసి ఇక్కడ మీకు 75 వస్తే దెన్ దే స్టార్ట్ కరెక్టింగ్ ద అదర్ పేపర్స్. జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా చదవాలి, మార్కులు ఎలా వస్తాయి, ఎందుకు రావు అనేది ఈ క్వశ్చన్ కెన్ బి అ ఎగ్జాంపుల్. సింపుల్ క్వశ్చన్ తీసుకుందాం. ఇది ఇంత సింపుల్గా ఉండవు, బట్ ఈ క్వశ్చన్ మీరు తీసుకుంటే వాట్ ఆర్ ద ఎకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ అన్నారు. మనకు వెంటనే 3-4 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. ఎర్త్ క్వేక్స్ కానీ, ఫ్లోరా అండ్ ఫౌనా కానీ ఏమన్నా కావచ్చు. కానీ అదే పాయింట్ మనం రిపీట్ చేస్తూ వెళ్తాం, వాళ్ళు పాయింట్కి మార్కులు ఇస్తారు. సేమ్ పాయింట్ రిపీట్ అయితే మీకు మార్క్స్ రావన్నమాట. సో ఎగ్జామినర్ ఎప్పుడైతే ఈ పేపర్ సెట్ చేస్తారో కరెక్ట్ చేసే వారికి వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు. డైరెక్షన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్, ఇది దీనికి మోడల్ ఆన్సరు. ఈ మోడల్ ఆన్సర్లో ఉన్న పాయింట్స్ ఎన్ని రిపీట్ చేస్తే అన్ని మార్క్స్ ఇవ్వండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకుంటే ఇది 20 mark క్వశ్చన్. ఇది దీనికి మనకి వీ హ్యావ్ 20 points అనమాట. చూడండి, అప్ స్ట్రీమ్ ఎకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్, అప్ స్ట్రీమ్ 12 points ఉన్నాయి. డిఫరెంట్ పాయింట్స్ చూడండి, సాయిల్ ఇరోజను, లాస్ ఆఫ్ ఫారెస్ట్, ల్యాండ్ స్లిప్స్. అలాగే డౌన్ స్ట్రీమ్ 8 points ఉన్నాయి. మీరు బై ఛాన్స్ ఈ పాయింట్స్ అన్నీ కానీ మీరు రాయగలిగితే యూ విల్ గెట్ యువర్ 20 out of 20. కానీ నో క్యాండిడేట్ ఈజ్ ఏబుల్ టు రైట్ మోర్ దాన్ 7 to 8 points అనమాట. మిగతావన్నీ రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది. అది సో అన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో నో క్యాండిడేట్ ఈజ్ ఏబుల్ టు రైట్ మోర్ దెన్ 7 to 8 points. అన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పాయింట్స్ మీరు రాసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ పాయింట్ వైజ్ ఈజ్ వేర్ యూ గెట్ యువర్ మార్క్స్. అది మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో జనరల్ స్టడీస్లో ఉన్న 4 పేపర్స్కి నార్మలీ దే గివ్ యూ మార్క్స్ ఫర్ పాయింట్స్. 4th పేపర్ ఎథిక్స్ పేపర్కి కొంచెం రైటింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది, బట్ 1, 2 and 3 ఇట్ ఈస్ ద సేమ్ రైటింగ్ స్టైల్ అనమాట. సో మెయిన్స్లో మీరు అన్ని పేపర్స్లో యావరేజ్గా స్కోర్ చేసినా కూడా ఇఫ్ యూ గెట్ అబౌట్ 741 ఇన్ ద జనరల్ కేటగిరీ యూ విల్ బీ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. అగైన్ 741 చాలా తక్కువ పర్సంటేజ్ అని మీరు అనుకోవచ్చు. 1750కి 741 ఏమిటి అని. బట్ 741 తెచ్చుకోవడం చాలా కష్టం. దీనికి కారణం ఏమిటంటే అంత లిబరల్గా మార్క్స్ ఇవ్వరు. యూపీఎస్సీలో మార్క్స్ అనేది నార్మలీ ప్రతి పాయింట్ చూసిస్తారు. మార్క్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా మార్క్స్ ఇస్తారు. సో గెటింగ్ 741 ఇస్ రియలీ డిఫికల్ట్.
చూడండి రేంజ్ చూడండి, 4 ఏళ్ల నుంచి అదే రేంజ్లో ఉన్నాం. ఈ మార్క్ వస్తే చాలు, యుల్ బీ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. కానీ యూ హ్యావ్ టు గెట్ మచ్ హయ్యర్ దెన్ దిస్ టు బీ ఏబుల్ టు గెట్ అ సర్వీస్. కానీ దిస్ ఇస్ ద మినిమం మార్క్ దట్ యూ టు స్కోర్ ఇన్ ద మెయిన్స్. 741 వచ్చిన క్యాండిడేట్కి 741 ఎలా వచ్చాయి, మిగతా క్యాండిడేట్స్కి ఎందుకు తక్కువ వచ్చాయని చూస్తే మనం ఇది ఒక క్లాసిక్ కేస్ స్టడీగా చూడొచ్చు. ఇది యాక్చువల్ మీకు మార్క్ షీట్ 2018 ఒక క్యాండిడేట్ మార్క్ షీట్. ఇది మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు. ఈయన ఇంజనీరింగ్ చేశారు, మంచి కమాండ్ ఉంది ఇంజనీరింగ్ పై, మంచి మార్క్స్ కూడా వచ్చాయి. ఆప్షనల్ సబ్జెక్ట్గా మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు, మీ ఓన్ సబ్జెక్ట్ మెడికల్ సైన్స్ కూడా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆయన సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నారు. నా సబ్జెక్ట్లో ఐ విల్ బీ ఏబుల్ టు స్కోర్ మోర్ అని. ఈ క్యాండిడేట్ వెంట్ అప్ టు ది ఇంటర్వ్యూస్. 3rd అటెంప్ట్ ఎప్పుడో ఇంటర్వ్యూకి వెళ్ళారు, 2nd అటెంప్ట్ వెళ్ళి ఫైనల్ టోటల్ 975 వచ్చింది. హీ వాజ్ నాట్ రికమెండెడ్ ఫర్ సెలెక్షన్, అంటే లిస్ట్లో పేరు రాలేదు. అదే సంవత్సరం ఈ క్యాండిడేట్ చూడండి, హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఎ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, సిమిలర్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగే చేశారు, కానీ హ్యూమానిటీ సబ్జెక్ట్స్ తీసుకున్నారు, అంటే సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ బేసికలీ ఈజ్ టేకన్. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఆర్ మోర్ స్కోరింగ్ అని ఒకటి, 2 జనరల్ స్టడీస్లో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అని ఒకటి. సో హీ హ్యాస్ టేకన్ హ్యూమానిటీ సబ్జెక్ట్ అండ్ హీ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ IPS వచ్చింది. ప్రీవియస్ క్యాండిడేట్ 3వ అటెంప్ట్ ఏమీ రాలేదు. ఈ క్యాండిడేట్ బేసికలీ మీకు 2nd అటెంప్ట్లో ఆప్షనల్స్ చూస్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉన్నారు, అందువల్ల వచ్చింది. ఇప్పుడు ఇద్దరు మార్క్స్ కంపేర్ చేద్దాం. జనరల్ ఎస్ఏ 126, 126 సేమ్ మార్క్స్. జనరల్ స్టడీస్ 94, 93. జనరల్ స్టడీస్ పేపర్ 2 100, 100 మళ్ళీ సేమ్ మార్క్స్. పేపర్ 3 95, 104 పెద్ద డిఫరెన్స్ లేదు. 96, 99 డిఫరెన్స్ చూస్తే మీకు ఇక్కడ వచ్చింది చూడండి. సో చాయిస్ ఆఫ్ ఆప్షనల్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. క్యాండిడేట్ బి సర్వీస్లో ఉన్నారు, హోమ్ కార్డర్ వచ్చింది ఆయనకి. క్యాండిడేట్ ఏ సివిల్ సర్వీసెస్లో లేరు, వేరే సర్వీస్లో ఉన్నారు, కానీ కావాలనుకున్న సర్వీస్ రాలేదు. దీనికి కారణం ఏంటంటే సరైన సబ్జెక్ట్ ఆప్షనల్ చూస్ చేసుకోవడం. ఏ ఆప్షనల్ తీసుకోవాలి అన్నది మీరు ఎవరినైనా కన్సల్ట్ చేసి, సీనియర్స్ని కానీ ఎవరైనా ప్రొఫెషనల్స్ కన్సల్ట్ చేసి చేయడం ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ క్లియర్ అయితే మీ పర్సనాలిటీ టెస్ట్ ఇస్ ఫర్ 275 మార్క్స్. నేను బిగినింగ్ ఆఫ్ ద ప్రజెంటేషన్లో ఒక మాట అన్నాను, ఈజియెస్ట్ ఇస్ పర్సనాలిటీ టెస్ట్ అని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బయోడేటా బేస్డ్ మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారమే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. IAS ఇంటర్వ్యూ అంటే అదేదో చాలా డిఫికల్ట్ ఇంటర్వ్యూ, ఏవేవో ప్రశ్నలు అడుగుతారు అనుకోకండి. అనవసరమైన ఇన్ఫర్మేషన్ చాలా ప్రచారంలో ఉంది, అది కూడా యూట్యూబ్లో మీరు మాక్ ఇంటర్వ్యూస్ చూస్తుంటే. వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ చూసి మీకు ఉండవలసిన ప్రిపరేషన్ స్టాండర్డ్ ఉందా లేదా చూసే క్వశ్చన్స్ అడుగుతారు. బోర్డ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. సో సరైన ప్రాక్టీస్తో వెళ్తే మీకు స్కోర్ తెచ్చుకోవడం డిఫికల్ట్ కాదు. ఇక్కడ హైయెస్ట్ స్కోర్స్ ఆర్ నార్మలీ అరౌండ్ 210 అలా వస్తాయి, బట్ యావరేజ్ అబౌట్ 180 to 190 స్కోర్ చేయడం పెద్ద డిఫికల్ట్ కాదు. సో టోటల్ మార్క్స్ మెయిన్స్లో మీకు వచ్చిన మార్క్స్, పర్సనాలిటీ టెస్ట్ మార్క్స్ తీసుకుంటే 953 వస్తే మీకు ఒక సర్వీస్ వస్తుంది అనమాట. 953 అవుట్ ఆఫ్ ద టోటల్ మార్క్స్ మీకు రావాలి, వస్తే యుల్ బీ గెటింగ్ సమ్ సర్వీస్ ఆఫ్ ద అదర్. ఇది లాస్ట్ సర్వీస్ వచ్చిన మార్క్స్. ఈ తర్వాత కూడా ఒక రిజర్వ్ లిస్ట్ అని మెయింటైన్ చేస్తారు. ఈ రిజర్వ్ లిస్ట్లో ఎవరైనా మీకు బేసికలీ తర్వాత UPSC వీళ్ళు యాడ్ ఇట్ అనమాట. దానికి ఒక రీజన్ ఉంది, ఒక మెథడ్తో యాడ్ చేసి కొన్ని మీకు ఇంతకంటే కొన్ని మార్క్స్ ఒక 10-15 తక్కువ వచ్చినా కూడా సర్వీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు UPSCకి మీరు ప్రిపేర్ అయినప్పుడు ఇప్పుడు మీకు ఒకసారి అర్థమై ఉంటుంది అసలు ఈ పరీక్ష ఏమిటో. ఈ పరీక్షలో మీరు ఒకసారి రాస్తే మీకు అర్థమవుతుంది దీనిలో ఎందుకు ఇంత అన్సర్టనిటీ ఉందని. ఎందుకు చాలామంది 2 years, 3 years, 4 years కూడా తీసుకుంటారు ఒక్కోసారి ఈ పరీక్షకి, కొంతమందికి 1 yearలో అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం కావాలో అది ఇంపార్టెంట్. అది అర్థం చేసుకుంటే మీకు 1 yearలో కూడా మీరు పాస్ కావచ్చు. బట్ అలాంగ్ విత్ దాట్ మీరు ఏంటంటే UPSC ఎప్పుడైతే మీరు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయదలుచుకున్నారో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కూడా మీరు రాయాలి. ఫస్ట్ అటెంప్టర్స్ ఈ 20-21 ఏజ్ గ్రూప్లో ఉన్నవారు అందరూ మాకు IAS పరీక్ష రాస్తాం, ఇంక వేరే పరీక్ష రాయమంటారు. అది ఎగ్జామ్ తెలియదు కాబట్టి అనే మాట. అది స్టేట్ సర్వీసెస్ కూడా, అంటే మీకు గ్రూప్ 1 సర్వీసెస్ కూడా దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ సివిల్ సర్వీసెస్. వర్క్ ఎన్వైరన్మెంట్ అలాగే ఉంటుంది, మీకు ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నియర్లీ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ చూడండి ఆర్ ద సేమ్. ఈ ప్రిపరేషనే మీకు ఆ పరీక్ష కూడా పనికి వస్తుంది. ఎక్స్ట్రా మీరు చేయవలసిందల్లా మన స్టేట్ ఎకానమీ, స్టేట్ హిస్టరీ, స్టేట్ జాగ్రఫీ. ఏ స్టేట్కి అయితే మీరు సంబంధించి రాస్తున్నారో ఆ ఎకానమీ, జాగ్రఫీ
అండ్ హిస్టరీ చూసుకుంటే సరిపోతుంది. సెకండ్, ఈ గ్రూప్ 1 పరీక్షలు మీరు ఈ మధ్యలో పేపర్స్ చూస్తే పేపర్స్ మంచి స్టాండర్డ్తో ఉన్నాయి పేపర్స్. ఒకసారి మీరు పేపర్ మీకు అలవాటైతే మీకు ఇట్ విల్ బీ ఈజియర్ టు గెట్ ఇన్ టు యూపీఎస్సీ. సో ఎప్పుడైతే గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా మీకు డిక్లేర్ అవుతుందో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 వెరీ వెరీ సీరియస్లీ. సో ఇది మీకు పరీక్ష గురించి ఒక క్లారిటీ ఇవ్వడానికి రావాలి అన్న ఐడియాతో చేసిన వీడియో. మీరు ఈ పాయింట్స్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు కాల్. ఈ ఏరియాస్ మీరు చూసుకుని ఈ ఏరియాస్కి ప్రిపరేషన్ వచ్చేటట్టు మీరు ఇంటర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా, డిగ్రీ నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఇవన్నీ మెల్లగా కవర్ చేసుకుంటూ కూడా రావచ్చు. ఎగ్జామ్ గురించి మీకు ఒక సరైన అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అక్కడ ఇంకా ఒక్కొక్క ఏరియా వీ విల్ టేకప్ అండ్ దెన్ వీల్ డిస్కస్ ద ఏరియా. ఆల్ ది బెస్ట్.